ఔషధ ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులని రోగులు వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక పిటిషన్ అయితే మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార ఔషధాలు అందుబాటు ధరలో లభించడం కష్టమైపోయిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆసుపత్రులకు ప్రోత్సాహంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషణ అందిస్తారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రైట్, సుప్రీంకోర్టు ఈ ఔషధ ధరలపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ముఖ్యంగా పేద ప్రజలకు ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరకు అందించాల్సినటువంటి ఔషధాలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు సూచించినటువంటి మెడికల్ షాపుల్లోనే కొనాలి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలైన సందర్భంగా వ్యాఖ్యానించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా ఈ యొక్క మెడికల్ మాఫియానే అనుకోవచ్చా? రవి గారు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా మనందరం ఏకీభవించాల్సిందే. ఎందుకంటే మెడికల్ మాఫియా కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ ఆసుపత్రి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గంగా ప్రజలను భయపెట్టి తెచ్చుకునే సంగతి చూసాము. గతంలో కరోనా సమయం చూసాం, సామాన్యంగా ఇప్పుడు కూడా చూస్తున్నాం. కనుక మందుల రేట్లు కూడా ఒకసారి 80,000 లక్షల రూపాయలకు ఇంజక్షన్ అంటే నమ్మలేకపోతున్నాం మనం. అటువంటి పరిస్థితులలో వాళ్ళ షాపులో కొనుక్కోవాలి, వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడే కొనుక్కోవాలని నిబంధన పెడుతున్నారు. ఇది పూర్తిగా ఔషధ ధరల నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు. రెండు రకాలు, ఒకటి ఫార్మసీ విషయంలో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో బయట పోయి మీరు మందులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పే పద్ధతి కొన్నిసార్లు అమలు చేసినా కూడా దానికి అంటే ప్రైవేటు మెడికల్ షాప్స్, ముఖ్యంగా మెడికల్ లాబీ ఔషధ లాబీకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతికి వచ్చేస్తున్నాయి. నిజమండి, జనరిక్ మందులను ప్రమోట్ చేయమని సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని చెప్తున్నాయి ఇప్పటి వరకు. జనరిక్ మందులకు మామూలుగా బ్రాండెడ్ మందులకు ఎలాంటి తేడా లేదు, అన్ని ఒకే, కేవలం బ్రాండ్ నేమ్ ఉండదు అని మాట్లాడుతుంది. దానికి కూడా ప్రచారం చేయడం లేదు. చాలా మంది జనరిక్ మందులు అంటే పనిచేయవు అనే ఒక భావనను ప్రజల్లో ప్రేరేపించారు. అందుకనే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో రంగు నీళ్లు లేకపోతే తెల్ల గోళీలు అనే ఒక విమర్శను పక్కన పెట్టి ఖచ్చితంగా అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది, అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది పూర్తిగా న్యాయబద్ధమైంది, సరైనది, అంటే పరిశీలన చేసి మాట్లాడిందని నేను అంటున్నాను. ఇప్పుడు దీనికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులలో చాలా వాటికి ఇప్పుడు డబ్బును బట్టి వైద్యం చేస్తున్నారు. జబ్బును బట్టి వైద్యం చేస్తే పర్వాలేదు, కానీ వచ్చిన పేషెంట్ ను భయపెడుతున్నారు. మొట్టమొదటి రేపరా అంటే మామూలుగా ఈ మోకాళ్ళ కీళ్ల ఆపరేషన్ల విషయంలో చూసుకుంటే మీకు పూర్తిగా పరిపక్వత రాకముందే, మన కంటి ఆపరేషన్ వరకు కూడా పరిపక్వత రాకముందే ఆపరేషన్ చేసే క్రమం చూస్తున్నాం. రోగిని భయపెట్టి డబ్బు తీసుకుంటారు. కార్పొరేట్ కల్చర్ ఆఫీసులలో ఒక డాక్టర్ గారు ఇటీవల మీరు టాపిక్ ఎంపిక చేసినట్టు చెప్తే నేను హాస్పిటల్ పేరు చెప్పను, డాక్టర్ గారి పేరు చెప్పను, కానీ ఆయనకి ఇట్లాంటి పద్ధతులు నచ్చక సాక్షాత్తు ఒక ఆరోగ్య శాఖ మంత్రి తల్లికే ఇట్లా అవుతే వాళ్ళు అనేక రకాలుగా అంటే వాళ్ళు స్కానింగ్ చేసినామని ఎలాంటి స్కాన్ చేయకుండా రిపోర్ట్ ఇచ్చిన సందర్భాలు చూసినాం. కేవలం ప్రజల అవసరాలను, ప్రజల ఆవేదనను డబ్బు చేసుకునే కార్పొరేట్ హాస్పిటల్ నేను ఉండను అని ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు ఆసుపత్రి నుంచి. నేను ఆసుపత్రి పేరు చెప్పను, డాక్టర్ పేరు చెప్పను. ఇట్లా నిజాయితీ గల డాక్టర్లు అందులో చేయలేకపోతున్నారు. ఇంకొక మాట కూడా చెప్తాను రవి గారు, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకనాడు లండన్ లో, మొత్తం లండన్ నగరంలో 7 మాత్రమే ఎంఆర్పి సెంటర్లు ఉండేవి. కానీ వాళ్ళ ఒక ఆడ ఎక్కడ 7 ఉన్నప్పుడు మనది 17 ఉండే మన హైదరాబాద్ నగరంలో. అంటే అర్థం చేసుకోవచ్చు, కోట్ల రూపాయల స్కానింగ్ సంబంధించిన లేకుంటే పరిశోధనకు సంబంధించిన ఆ పరికరాలను డిమోట్ చేసుకొని వాళ్ళు విదేశాల నుంచి ఆ డబ్బులు రావాలి కదా. గతంలో ఒక పద్ధతి ఉంటుంది, అంటే ఎన్ని బెడ్లకు ఎంత ఆదాయం రావాలంటే, అంటే బెడ్కి ఎంత ఆదాయం వస్తుందని. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే బెడ్కు ఆదాయాన్ని మరింతలు పెంచుకున్నారు. దాంతోనే ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఈ కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలు ఇవ్వాలి ప్రభుత్వానికి, అట్లాగే ప్రైవేటు మెడికల్ మాఫియా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. పూర్తిగా మెడికల్ హబ్ గా మారిన మన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇది ఎక్కువ ఉంది కార్పొరేట్ కల్చర్ అని నేను అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, అంటే కొన్ని మెడికల్ షాపుల్లో మాత్రం అది కార్పొరేట్ ఆసుపత్రులు అయితే
ఆ మందుల్నే ప్రామాణికంగా చూసి ఆ మందుల్నే కొనాలనే విధంగా రెఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క తక్కువ ధరకు అందుతున్నా సరే కానీ ఆ మెడికల్ షాపులకే రెఫర్ చేయటం, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ ఆసుపత్రులు అదే మెడికల్ షాప్లో కొనాలి అనే విధంగా వాళ్ళని ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే అని సుప్రీంకోర్టు అక్షంతలు కూడా వేసింది. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా తన కుమ్ముక్కయ్యండి. ఉదాహరణ చెప్పాలంటే అందరినీ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేం, కానీ మెడికల్ మాఫియాలో అందరూ కార్పొరేట్ ఆసుపత్రులు, డాక్టర్లు, ప్రభుత్వాలు అన్ని కుమ్ముక్కని ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పనికిర నేను రాని బిడ్డో సర్కారు దవాఖాన పరిస్థితి తయారు చేసింది. ఎందుకంటే పోయినా కూడా అక్కడ మందులు అమ్మని అనే పరిస్థితి తయారైంది. ఒక మాట చెప్తాను, మనం మల్టీప్లెక్స్ థియేటర్ పెద్ద వాటికి పోతే మీరు నీళ్ళ బాటిల్ ఖరీదు 50 రూపాయలు ఎంఆర్పీ ప్రింట్ చేసుకుంటున్నారు వాళ్ళు. గతంలో వినియోగదారుల హక్కుల సంఘం నుంచి నేను కేసులు వేసిన వాడిని. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కూడా ఏమైంది, బయట 1000 రూపాయలు దొరికే ఇంజక్షన్ వీళ్ళు ఎంఆర్పీ ధరను 3000 వేసుకుంటున్నారు. మరి ఆ రకంగా అమ్ముతున్నారు కదా, అదే మందులు 1000 రూపాయలు దొరుకుతుంది బయట. మరి తప్పనిసరి మా ఆసుపత్రులే కొనాలి, మా మెడికల్ షాపులనే కొనాలి నిబంధన పెట్టడం వల్ల ఇంకోటి అవుతుంది. ఇంకొక మాట కూడా చెప్తారు, కార్పొరేట్ ఆసుపత్రి బతకడానికి కారణం ఏంటంటే ఇవాళ మెడికల్ అవేర్నెస్ పెరిగింది ప్రజలకు. చాలా మందికి 10 లక్షలకు 20 లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్లా ఇబ్బంది కనుక మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళైతే 50 లక్షల వరకు కూడా చేసుకుంటున్నారు. డబ్బును బట్టి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నది కనుక ఇన్సూరెన్స్ డబ్బును మొత్తం ఒకే కేసులో గుంజేయాలని ఒక యావ కూడా మొదలైంది. అంటే మొదటి సంవత్సరంలోనే మొదటి 2 నెలల్లో చిన్న జబ్బు వచ్చినా కూడా డబ్బును బట్టి కాకుండా డబ్బును బట్టి వైద్యం చేసి మొత్తం అంతా వాళ్ళే. రైట్ థ్యాంక్ యూ బండారు శ్రీనివాసరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు వివిధ అంశాలపై మీ యొక్క విశ్లేషణ అందించడం. మొత్తానికి ఔషధాల ధరల పెరుగుదలను అయితే మాత్రం అరికట్టాలని చెప్పేసి మీరు చెప్పినటువంటి సూచనలు అవ్వచ్చు. అలాగే మరోపక్క సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చినాయో వాటి ప్రకారం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అయితే మాత్రం నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఏవైతే ఔషధాల ధరల పెరుగుదలపై అయితే ఒక బిల్లు దాఖలైంది, ఆ ప్రయోజన వ్యాజ్యంపై అయితే మాత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, పేద మధ్యతరగతి ప్రజలకు అయితే మాత్రం ఇవి తీవ్ర ఇబ్బందులు కలుస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. ఇది